దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చక్కగా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రుబ్బేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, మరింత టేస్ట్ వచ్చింది. పిల్లలు కూడా తీసి పడేయకుండా ఇందులో కలిసిపోయింది కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 చిన్న టేబుల్ స్పూను మినప్పప్పు,